అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. అమ్మో మార్చి 1వ తేదీ దగ్గర పడుతోంది. ఇంకా మార్చిలో ఎన్నికల శంఖారావం మోగి పార్టీలన్నీ కూడా ప్రచారం తీవ్రతరం చేయబోతున్నాయి. జనసేనకి 24+3 అని ఖరారైపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్తున్న రాజకీయ విశ్లేషకులు అందరికీ సుపరిచితులు చింతా రాజశేఖర్ గారితో మాట్లాడబోతున్నాం. కొత్త పొత్తులు సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, బీజేపీ పరిస్థితి ఏమిటి, ఇటా అటా ఇన్నా ఉటా మాట్లాడదాం. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. మీరే గతంలోనే చెప్పారు, అంటే జనవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మీరు ప్రెడిక్ట్ చేస్తూ వచ్చారు ఈ 25 నంబర్ అనేది. దానికోసం పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు. నా థియరీ ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుది. ఆయన ఇచ్చినన్ని ఈయన తీసుకోక తప్ప, అది కూడా ఏదేదో పొత్తులు పెట్టుకుంటున్నట్టు ప్రిటెండ్ చేస్తారు. కానీ రెండు ఒకటే పార్టీ. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. ఇక్కడ నా బాధల్లా ఏంటంటే అమాయకులైన యువతని మభ్యపెడుతూ వస్తున్నాడని నాకు కోపం. అంటే ఆయన చెప్పేది ఏంటి, గుంటూరు శ్రీచంద్ర శర్మ గారు యువతే ఈ దేశానికి సంపద అని చెప్తూ, కళల ఖనిజాలతో నిండిన యువత ఈ దేశ సంపద అని చెప్తూ, తనంత గొప్ప దార్శనికుడని, భగత్ సింగ్ లాంటి వాడినని, చంద్రశేఖర వాళ్ళ పేర్లు చెప్పి, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి ఎన్నో ఉన్నత భావాలు ఉన్నాయని, ఆశయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఆశయాలు లేవు, వడియాలు లేవు. అంత పెద్ద డ్రాష్. పవన్ కళ్యాణ్ అంత నయవంచకుడు ఎవరూ లేరు. యువతకి నేను చెప్పేది ఏంటంటే, మొన్న ఏం చెప్పారంటే మనకి 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు. 3 ఎంపీ స్థానం అంటే ఒక్కొక్క ఎంపీ స్థానం కింద 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ 21 కూడా మనమే లెక్కేసుకుని 45 వచ్చినట్టుగా భావించాలి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ యువతని ఎంత చవట సన్నాసి దద్దమ్మల కింద లెక్కేసి వాళ్ళని అంటే మరీ అంత ఎదవలాగా కనపడుతున్నారా జనాలంటే. నేను అంటే నీ కోసం ప్రాణాలు ఇచ్చి తెగించి ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్లు కొట్టి చనిపోయిన వాళ్ళ బలిదానాల పట్ల కించిత్ బాధ్యత కూడా లేదా? నాకు అదే కోపం. ఎస్పెషల్లీ మా సామాజిక వర్గం చెందిన యువత చదువులు చట్టబండలు చేసుకుని ఈయన చుట్టూ తిరుగుతూ వాళ్ళ సంపాదన అంతా ఈయన ఖర్చు పెడుతూ ఉంటే, ఈయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు వాళ్ళ చెమట రక్తం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పాదాల మీద దారబోస్తున్నాడు. ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాపులకు చేసింది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది ఏంటంటే కొన్ని అంశాలు గత ప్రభుత్వంతో పోలిస్తే తీసుకుంటున్నారు. కానీ ఈ రోజున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో 31 మంది కాపులు ఉన్నారు. మొన్న ఉమ్మడి 94 టీడీపీ, 5 జనసేన 99 మంది అభ్యర్థుల్లో 8 మంది మాత్రమే కాపులకి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 15 నుంచి 20 మధ్యలో ఈ కూటమి తరఫున అభ్యర్థులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీ దాకా వచ్చేటప్పటికల్లా సీఎం పదవి కాపుకిచ్చి చూపెట్టు అనే వాదన చేసే ఈ జనసేన మానసిక రోగులు మీ పార్టీలో నాదెండ్ల మనోహరే కదరా బాబు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, పెత్తనం అంతా నాదెండ్ల మనోహర్దే. మీ పార్టీలోనే ఉనికి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా మీకు 31 మందిని పెట్టేసేసి రెండు టర్మ్లు చూసుకుంటే 8 మంది కాపులకి మంత్రి పదవులు ఇచ్చినా కానీ మీ కళ్ళకు ఆనట్లేదంటే మీరు ఎంత మానసిక రోగంలో ఇది అయిపోయారో నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా చెప్పాలంటే ఇవాళ రోజున నాయకులు ఎవరెవరున్నారు, తర్వాత జనసేన అంటే ఒకప్పుడు కాపుల పార్టీ, లేదా కాపుల కోసం పెట్టిన పార్టీ కాకపోయినా కాపుల ఉద్ధరణ కోసం ఏదో చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఈరోజు జనసేన రూపురేఖలు అంటే ఎవరు ఏ సిద్ధాంతం కోసం ఉన్నట్టు నాయకుల గురించి అడుగుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి స్టేట్మెంట్, ప్రతి అడుగు నా థియరీని అది కొరాబరేట్ చేస్తుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీ. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ అని, పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట వెనుక అది మరి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉదాహరణ కావాలంటే నేను ఒక 5-6 చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి పోరాటం చేస్తానది ప్రత్యేక హోదా కోసం. ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేస్తానంటే, అప్పుడు నేను కూడా జనసేనలో ఉన్నాను. ఇంకేముంది, ఒక భగత్ సింగ్ పుట్టేశాడు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిగా ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు అనుకున్నాం. ఆయన ఏమన్నాడు, ప్రత్యేక హోదా కోసం 3 దశల పోరాటం చేస్తాను, మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతాను, 2వ దశలో అది చేస్తాను, 3వ దశలో ఇది చేస్తాను అన్నారు. మొదటి దశ కాకినాడలో సభ పెట్టాడు, కిక్కిరిసిన జనం వచ్చారు. అనంతపురంలో సభ కూడా చాలా జనం వచ్చారు. 3వ సభ మాయం లేదు. దీని వెనకాల ఏం జరిగిందని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు, గుంటూరులో నిరాహార దీక్ష చేశారు,
ప్రజాదరణ ప్రత్యేక హోదా పట్ల జగన్మోహన్ రెడ్డి వెనకాల వెల్లువల వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సీఎం మోడీ గారితో టైఅప్లో ఉన్నాడు. తను మాట్లాడలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎగదోశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ సారీ టు సే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మొరుగే కుక్కలాగా వ్యవహరించారు ఆ రోజున. స్టేజీల మీదకి వచ్చేసేసి ఒక హిస్టీరియా పేషెంట్ లాగా లడెంగే అని, పాచిపోయిన లడ్డూలని, వి విల్ కమ్ ఇన్ టు యువర్ విసినిటీ అని ఏదో మాట్లాడేశారు. 2 సభలు అయిపోగానే 3వ సభ ఎందుకు పెట్టలేదు? 13 జిల్లాల్లో 13 సభలు అనేది నీ ఫస్ట్ స్టెప్. అది ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, తను వెళ్ళలేను కాబట్టి పవన్ కళ్యాణ్ పంపించాడు. సో ఇంకో విషయం, అది ఎందుకు ఆపేశాడో కూడా చెప్పాలి మనం. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలనే చంద్రబాబు నాయుడు సాటిస్ఫై అయిపోయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోమన్నాడు, సైలెంట్ అయిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడుకి ఉపయోగకరంగా ఉండేటట్టే మాట్లాడతారు. ఇంకొక చిన్న విషయం చెప్తాను. చింతమనేని ప్రభాకర్ వనజాక్షి అనే ఎంఆర్ఓ మీద దాడి చేశారు. ఇవన్నీ పాత విషయాలు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే అంటే ఇవన్నీ రివైండ్ చేసుకుంటే మీ కళ్ళకి ఇంకా అర్థం కావట్లేదరా బాబు, పార్టీ అది కాదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే స్పష్టంగా అర్థమైపోతుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, ఆయన కేవలం దానికి బినామీ, అసలు ఓనర్ చంద్రబాబు నాయుడు. ఇది చెప్తూ వచ్చారు మీరు గతంలో కొంతకాలంగా, ఇది వినపడుతుంది. రాజశేఖర్ గారు, ఈరోజు మరి ఈ సమీకరణాల్లో నేను ఎన్ని తిట్లు తినాల్సి వచ్చిందో నిలబడి, అంటే ఎంత నేను పరితపించానో ఏంటి పొత్తు కుదిర్చడానికని చెప్పారు. బట్ పొత్తు కుదిరినట్టేనా కుదరనట్టా ఎలా మీరు అన్వయించుకుంటున్నారు? ఎందుకంటే అధికారిక స్టేట్మెంట్ రాలేదు. తర్వాత మరి వీళ్ళకి పాతికిస్తే వాళ్ళకి ఇస్తున్నట్ట ఇవ్వట్లేదా, ఎన్ని ఇస్తున్నారు? ఇక్కడ నోటిఫికేషన్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారే కేంద్ర నిఘా వర్గాలని, అవన్నీ నిఘా పెట్టి ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతున్నారో నా నిఘా వర్గాలన్నీ గమనిస్తూ ఉంటాయి. ఏ మాత్రం అటు ఇటుగా ఉందని ఏ మాత్రం సమాచారం ఉన్నా సరే ఈ పార్టీకి పొట్టు అయిపోయేది. ఈ పార్టీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, లేకపోతే స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ పార్టీ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళు తెప్పించుకుంటున్న ప్రైవేట్ సర్వేలు కానీ, ఏవైనా సరే ఒక 10 తెప్పించుకుంటే 2 అయినా సరే మీకు అవకాశం ఉంది తెలుగుదేశానికి అని ఇస్తే డెఫినెట్గా ఈ పార్టీకి పొత్తు పెట్టుకునేవాడు. అంటే ఒకటి అఫ్కోర్స్ ఇక్కడ స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈ పొత్తు, ప్రతిపక్షంతో ఈ పొత్తు పెట్టుకోవడం ఒప్పుకుంటే అది అధికార పార్టీ ఓడిపోతుంది అన్నట్టు కాదు, కానీ పెట్టుకోకపోవడం అనేది పెద్ద స్టేట్మెంట్. పెట్టుకోకపోవడం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళు కాళ్ళ వేళ పడుతున్నా కానీ పొత్తు పెట్టుకోవట్లేదు అనే దానికంటే కూడా భారతీయ జనతా పార్టీకి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపించకపోతే ఇండియా కూటమి రావాలి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ జైలుకి వచ్చి పరామర్శించాలి. అంటే చంద్రబాబు నాయుడు ఎంతటి అంటరాని వాడో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే ఒక బురద గుంటలో పడి బట్టలు మొత్తం బురదమయం అయిపోయిన వ్యక్తిని క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి కౌగులించుకుంటే పవన్ కళ్యాణ్కి బురద అంటుతుంది, కానీ చంద్రబాబు నాయుడు క్లీన్ అయిపోడు. స్పష్టమైన ఉదాహరణ. స్పష్టమైన అంటే ఒక వ్యక్తి బురదలో పడిన వ్యక్తిని వెళ్ళి పవన్ కళ్యాణ్ నేను క్లీన్గా ఉన్నాను వెళ్ళి కౌగులించుకుంటే అతని బురద ఇతనికి అంటింది, కానీ అతనేమి స్వచ్ఛంగా మారిపోడు. ఈ మాత్రం సూక్ష్మం తెలియకుండా పవన్ కళ్యాణ్ ఏమీ లేడు. కానీ జనసైనికులకు చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అంటే ఎందుకు ఓడించాలి? పవన్ కళ్యాణ్ చెప్పే ఏకైక జపమాల వేసుకొని మరి జగన్ని ఓడిస్తా అంటున్నాడు కదా, ఎందుకు ఓడించాలి? చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేంట్లో తక్కువ చెప్పండి. అసలు ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి వాళ్ళ మొహంలో కాన్ఫిడెన్స్ చూడండి, వాళ్ళ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూడండి. మేము ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కళ్ళల్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. దట్ ఈస్ గవర్నెన్స్, దట్ ఈస్ రియల్ గవర్నెన్స్. ఇక్కడ ఒక స్పష్టమైన డౌట్ రాజశేఖర్ గారు, ఇప్పుడు 24+3లో ఏ విధమైన గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు జనసేనకి కొత్తగా ఇప్పుడు కనిపిస్తున్న ఈక్వేషన్స్ నేపథ్యంలో? ఈ 24 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం మరియు జనసేన చేయి కలిపి కృషి చేస్తారు.
ఖచ్చితంగా వాళ్ళు అంటే శక్తి వంచన లేకుండా వాళ్ళు కష్టపడతారు. ఆ నియోజకవర్గం పేరు తెనాలి. అది నాదెళ్ల మనోహర్ ఓడించడానికి. నాదెళ్ల మనోహర్ మీద జన సైనికులు ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నారంటే ఎదురు కనపడితే చెప్పు తీసుకుని కొట్టే స్థాయిలో అంత ఆగ్రహం ఉంది. ఎందుకు అంత ఆగ్రహం రావాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమీ చేయలేదు కదా. ఆయన ఏమి చేయలేదంటే పార్టీని వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన పవన్ కళ్యాణ్ తప్పులేదు, నాదెళ్ల మనోహరే పార్టీని నాశనం చేశారు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తప్పు పవన్ కళ్యాణ్ అని నాకు కనపడుతుంది. వాళ్ళకి కనపడినా కానీ వాళ్ళ మనసు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆ వ్యక్తి పూజ, మానసిక రోగం, ఆ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ వలన పవన్ కళ్యాణ్ తప్పు అని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఎవరో తప్పుదో పట్టించారని ఒక భావనలో ఉన్నారు. సో ఆ ఆగ్రహం మొత్తం కట్టలు తెంచుకొని నాదెళ్ల మనోహర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే నాదెళ్ల మనోహర్ అందరికీ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అందరికీ చెప్తున్నారు, మీరు త్యాగాలు చేయండి అని. నాదెళ్ల మనోహర్ చేయమనండి. సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా ఉన్నారు కదా, నాదెళ్ల మనోహర్ కంటే ఎక్కువసార్లు ఆయన గెలిచారు. నాదెళ్ల మనోహర్ త్యాగం చేసి ఒక లెట్ హిమ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒకటే కాదు సార్, అంటే ఇది మనకి కొట్టొచ్చినట్టు పెద్ద నాయకులు కనిపిస్తున్నారు కాబట్టి మీరు అంటున్నారు. రేపటి రోజున ఈ 24లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో దబిడే కదా. ఇది ఫస్ట్ పెద్ద షాక్ అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఉంది. అంటే ఒకేసారి మొత్తం ఇస్తే షాక్ తట్టుకోలేరు కాబట్టి అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గాల పేర్లు చెప్పలేదు. ఇప్పుడు మనం పోటీ చేయబోయేది 25-3 అని చెప్పారు. ఆ షాక్ నుంచి జన సైనికులు తేరుకున్న తర్వాత, అంటే ఒకేసారి షాక్ ఇస్తే చచ్చిపోతారు పాపం, ఎవడైనా సూసైడ్ చేసుకున్నా లేదు. సో దీంట్లో మళ్ళీ ప్రకటించబోయే 19లో దాదాపు 10 నుంచి 12 తెలుగుదేశం సానుభూతి పరులు వచ్చి పోటీ చేస్తారు. అంటే చివరి నిమిషంలో వచ్చి పోటీ చేసిన వాళ్ళు పోటీ చేస్తారు. జన సైనికులకి అక్కడ ఉండదు. సో దానికోసమని జన సైనికులందరూ ఒక షాక్ నుంచి తేరుకునేంత వరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగలెడతారని చెప్పేసి. నిన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ అంటే ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్సీ, అంటే లేటెస్ట్ ఆధునిక దిష్టి బొమ్మ ఆల్రెడీ తగలడింది కొత్తపేట నియోజకవర్గం. రాబోయే కారణం ఏంటి అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని ఎంతగా మోసం చేశారు అనేది రియలైజేషన్ మొదలైంది. మెల్లిమెల్లిగా నాకు దాదాపు నిన్నటికి 10 నుంచి 12 మెసేజ్లు వచ్చాయి. నువ్వు చెప్పింది మేము ఇంతవరకు నమ్మలేదు, మాకున్న వ్యక్తి పూజ, మానసిక రోగం పోగొట్టావు, మా కళ్ళు తెరిపించావు, నువ్వే కరెక్ట్, మేమే తప్పు, మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. అంటే చెప్తున్నాను, అసలు ఎల్కేజీ నోట్లో వేలు పెట్టుకొని ఎల్కేజీ పిల్లవాడు కూడా 3 ఎంపీ టికెట్లు ఇచ్చారంటే మనకి 21 అసెంబ్లీ స్థానాలు అదనంగా ఇచ్చారని చెప్పి నమ్మమంటే అట్లా మభ్య పెడుతుంటే ఏ స్థాయిలో ఆగ్రహం ఉంటుంది. సో అయితే మరి ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నుంచి ఈ ఎంపీ గారు వెళ్ళిపోయారు, ఆ ఎంపీ గారు వెళ్ళిపోయారు, వచ్చేసారు మా దగ్గరికి అని చెప్పి వాళ్ళు మొత్తం తీన్మార్ డాన్స్ వేస్తున్నారు. దాని సంగతి ఏంటి సార్? అక్కడ ఎప్పుడైతే హౌస్ఫుల్ థియేటర్ ఉంటుందో థియేటర్ బయట కొంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే వైసీపీ అనేది ఒక హౌస్ఫుల్ థియేటర్. ఎక్కడైతే ఖాళీగా ఉందో ఇక్కడ టికెట్లు దొరకడం వాళ్ళు వెళ్ళి మంచి సినిమాకి వెళ్దాం అనుకున్నారు. అక్కడ హౌస్ఫుల్ అయిపోతే ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక తక్కువగా ఆడుతున్న సినిమాకి ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్ళి అంటూ వేరే పార్టీలోకి వెళ్తారు ఇందులోంచి. సో అది సహజంగా జరిగేది. అండ్ గెలిచే పార్టీ కూడా ఉన్న డిమాండ్ అనేది డెఫినెట్గా వైసీపీలో కనబడుతుంది మనకి. సో ఆ కాన్ఫిడెన్స్ వలన వైసీపీ క్రౌడెడ్గా మోర్ దెన్ రిక్వైర్మెంట్ క్రౌడ్ ఉన్నందువల్ల కొంతమంది బయట వెయిట్ చేయక తప్పదు. ఆ బయట వెయిట్ చేసే వాళ్ళు నేను వెళ్ళి పక్క థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తా అంటే వెళ్ళి చూడండి బాబు అని చెప్తారు, అంతమించి ఏం లేదు. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం స్పష్టం, మహిళలలో ఎస్పెషల్లీ కుటుంబ బాధ్యత అంటే పురుషులకు ఉండదని కాదు కానీ మహిళ సూక్ష్మంగా చూస్తుంది. తన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ చదువు ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది. అంటే ఒక పేద ఇంటి పిల్లలు ఎప్పుడైనా సరే ల్యాప్టాప్, ట్యాబ్ వాడటము, డిజిటల్ స్కూల్స్ అటెండ్ అవటము, అంతర్జాతీయ వేదికల మీద, అంటే మీరు జిల్లా వేదిక మీద కూడా మీరు మాట్లాడతారో లేదో తెలియదు, మీ పాఠశాల వేదిక మీద కూడా మీరు స్పీచ్ ఇస్తారో లేదో తెలియదు, కానీ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాల నేతలు ప్రసంగించే వేదిక మీద నుంచి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రసంగించారంటేనే దాన్ని మనం సెల్యూట్ చేయాలి అక్రాస్ ద పార్టీ లైన్స్. పవన్ కళ్యాణ్కి కనుక నాలో ఆంధ్ర అనే భావన ఉందంటే ఏ కొశాన ఉన్నా సరే నేను పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కృషిని హర్షిస్తున్నాను, నేను సెల్యూట్ చేస్తున్నాను చెప్పాల్సిన అవసరం ఉంది. సో అయితే మొత్తం మీద ఇప్పుడు సిద్ధం సభలు కూడా చూస్తున్నారు మీరు. అధికార పార్టీ ఎక్కడ ఏమాత్రం తొణకట్లేదు, ఏ విధమైన అలజడి లేదు.
అంటే వెళ్ళిపోయే నాయకులు వెళ్ళిపోండి, నేను ఇచ్చే అవకాశాలు ఒక సైంటిఫిక్ పద్ధతిలో చూసి ఇస్తున్నాను, ఎవరికి గెలుపు అవకాశాలు, ఎవరికి ఆ కేపబిలిటీ ఉందని చూసి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతోంది? ఒకవేళ నిజంగానే ప్రతిపక్షాలకి ఏమాత్రం పరిస్థితి లేకుండా పోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయాల్లో? ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి, టికెట్ ఇచ్చిన పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనకి ఓటేద్దాం అనుకునే వాళ్ళు ఒక 25% పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ కూటమికి ఓటేద్దాం అనుకుని నిర్ణయంతో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. కనీసం 40 స్థానాలన్నా 50 స్థానాలన్నా వస్తే ఆ కూటమికి ఇవ్వడం, సీఎం పదవి లేకపోయినా కానీ ఒక 50 స్థానాలు వస్తే మనకు గౌరవప్రదమైన పని పొత్తుంటే ఓటేద్దామనే వాళ్ళు ఒక 25% ఉంటారు. ఆ 50% ఓటు బ్యాంక్ ఆల్రెడీ జనసేన కోల్పోయింది. టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ నుంచి దాదాపు జనసేన ఓటు షేర్ టీడీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒక 50% కట్ అయిపోయింది. బీజేపీ వస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఎస్సీస్ అండ్ షెడ్యూల్ కాస్ట్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, ఓసీ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కలిపి ఒక 20% ఉంటారనుకుంటున్నాను. దాంట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 15% ఉందనుకుందాం. ఒక 5% మాత్రం తెలుగుదేశం జనసేన దగ్గర ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దీంట్లో 90% దే విల్ షిఫ్ట్ టు వైసీపీ. కాబట్టి వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతుంది అంటున్నారు. ఇంకా పెరుగుతుంది. అయినప్పటికీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారంటే నేను గతంలో చెప్పాను, ఎన్నికల తర్వాత జరగబోయే అరెస్టుల పర్వ నుంచి తప్పించుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ఆశీస్సులు కావాలి. దానికి 2 మార్గాలు. ఒకటి, ఇమ్యూనిటీ కోసం చంద్రబాబు నాయుడు లోక్సభ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. లేదు అంటే పురంధరేశ్వర గారికి ఒక ఎంపీ టికెట్ ఇచ్చి ఆమె కేంద్ర మంత్రి అయితే చంద్రబాబు నాయుడు మీద ఈగ వాళ్ళకుండా షీల్డ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు ఓటమి తర్వాత అరెస్టుల విషయంలో ఒక షీల్డ్గా మాత్రమే బీజేపీతో పొత్తు చూస్తున్నారంటేనే వాళ్ళ డిఫీట్ని యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారంటేనే ఓటమిని అంగీకరించినట్టు లెక్క. ఎందుకంటే బీజేపీతో పొత్తు వలన ఒక 5 నుంచి 6% ఓటు వాళ్ళు కోల్పోతానికి కూడా సిద్ధపడి పొత్తు పెట్టుకుంటున్నారంటే ఓటమికి కూడా సిద్ధపడ్డట్టు లెక్క. కాకపోతే ఆ పొత్తు ఎందుకంటే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మొదలుపెట్టిన కేసుల వెలువ ఒక డిసైసివ్ అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం ఒక ఎండుకు వచ్చి అరెస్టులు ఉంటాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, అమరావతిలో గణనీయమైన వాటా ఉందని నేను చెప్తున్న పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉండొచ్చు. కాబట్టి కాళ్ళ వేళ పట్టుకుని బతుకులాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒకవేళ వైసీపీ వస్తే చంద్రబాబు నాయుడు సెల్ పక్క సెల్ ఈయన కోసం కేటాయించబడింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాళ్ళ వేళ్ళ పట్టుకుని చివాట్లు తింటూ బతిమలాడుతున్నాడు పొత్తు పెట్టుకోండి అని. చివరిగా రాజశేఖర్ గారు, ఒక కీలక అంశం, ఈ మధ్యకాలంలో వచ్చిన రాజధాని ఫైల్స్ మీరు చూసారా? నేను కొన్ని సన్నివేశాలు చూశాను, సినిమా అయితే చూడలేదు. అది యాక్చువల్లీ మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి, రాజధాని ఫ్యాక్ట్స్ ఏంటో మనం జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను దానికోసం ప్రిపేర్డ్గా మీరు ఒక మంచి టైం ఇస్తే కనుక మనము ఒక ప్రజలకి వాస్తవాలు ఏంటి, ఎన్నికల కంటే ముందర రాజధానిలో జరిగింది ఏంటి, రాజధానిలో రైతులు నిజంగానే రైతులా, ఒక ఎకరా ఒక రైతు 10 లక్షల విలువైన భూమి రాజధానికి ఇస్తే దాని నుంచి వచ్చే ప్రతిఫలంలో 150 ఎకరాలు బయట కొనుక్కోవచ్చు. ఇది అతను రైతు అంటారా? వాళ్ళు నష్టపోయారా? దాన్ని త్యాగం అంటారా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే 1 ఎకరం రాజధానికి ఇస్తే ఆ వచ్చే ప్రతిఫలంతో మీరు బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. దానిని ఏ భాషలో త్యాగం అంటారో మనకు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దాన్ని కూడా మనం మంచి వీడియో చేద్దాం. దానికి చింత రాజశేఖర్ గారు, ఈ ఎలక్షన్ దాదాపు ప్రీ డిసైడెడ్ అంటున్నారు. కుప్పం నుంచి మరి భువనేశ్వర్ గారు నిలబడుతున్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా అది డిసైడ్ అవ్వలేదు. కుప్పం నుంచి భువనేశ్వరి గారు నిలబడితే అది అనౌన్స్మెంట్ వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు లోక్సభకి పోటీ చేస్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు లోక్సభకి పోటీ చేస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా ఆయన అరెస్ట్ నుంచి ప్రివెంట్ చేసుకునే ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారని నేను చెప్పిన ప్రిడిక్షన్ మళ్ళీ ఒకసారి కరెక్ట్ అవుతుంది. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే నాకు తెలిసి లాస్ట్ టైం కంటే కూడా హ్యూమిలేటింగ్ డిఫీట్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి గంజి చిరంజీవి గారు అంటే పోయినసారి లోకేష్కి అండదండగా నిలిచి కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఈ రోజున అక్కడ అభ్యర్థి. అవును, ఆర్కే గారు గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఆయన చిరంజీవి గారికి కుడి భుజం కాబోతున్నారు. సో
అక్కడ లాస్ట్ టైం కంటే ఎక్కువ మార్జిన్తో నారా లోకేష్ ఓడిపోయే అవకాశం ఉంది. ఇది కనుక ప్రిడిక్ట్ చేస్తే ఆయన పెనంలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఫైనలీ చింతా రాజశేఖర్ గారు, ఆబ్వియస్లీ ఇక్కడ స్టార్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నాం, ప్రముఖ అభ్యర్థులందరి మీరు కుప్పం సంగతి డిసైడ్ కాలేదని చెప్పారు, అలాగే పెనమలూరు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి పోటీ చేస్తారని? భీమవరం అంటున్నారు, పిఠాపురం అంటున్నారు. ఆ రెండోళ్ళు మోస్ట్లీ భీమవరం, ఎందుకంటే ఎక్కడ ఓడిపోయానో అక్కడి నుంచి గెలవాలనేది ఒకటి చూపించాలనుకుంటే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈసారి కొద్దిగా అటు ఇటు కష్టపడి పవన్ కళ్యాణ్ ఏదైనా సరే చేసి మరి విత్ వెరీ మచ్ డిఫికల్టీ హీ మే మేక్ ఇట్ ఇన్ టు ది అసెంబ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ చింతా రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి పొలిటికల్ స్పైస్.